ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అయితే మీరు కూడా డయాబెటిక్ పేషెంట్ అయితే ఈ శీతాకాలంలో మీ షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వేసవితో పోలిస్తే చలికాలంలో మనం తక్కువగా తింటాం. ఈ సీజన్లో వ్యాయామం కూడా తగ్గుతుంది. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల చలికాలంలో షుగర్ లెవెల్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం కూడా ముఖ్యం. ప్రతిరోజు 1 లేదా 2 సార్లు మీ చక్కెరను తనిఖీ చేయండి. దీనికోసం ఒక చార్ట్ను రూపొందించండి. షుగర్ లెవెల్ సాధారణంగా ఉంటే సమస్య ఉండదు. అయితే షుగర్ లెవెల్ పెరిగితే మాత్రం వైద్యులను సంప్రదించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ మీ ఆహారంలో చేర్చుకోవాలి. శీతాకాలంలో మీరు చాలా స్వీట్లు తినకూడదు, లేదా మీరు బ్రెడ్ లేదా పిండితో చేసిన ఏదైనా తినకూడదు. ఈ రకమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. పప్పులు, బీన్స్, ఉసిరి వంటివి మీ ఆహారంలో చేర్చుకోవటానికి ప్రయత్నించండి. చలికాలంలో తక్కువ వ్యాయామం చేస్తారని, దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి షుగర్ లెవెల్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో శరీరంలో హార్మోన్ల మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ చక్కెర స్థాయిని పెంచుతుంది. వాస్తవానికి శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. విటమిన్ డి లోపం ఉండవచ్చు. ఇది చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు కొన్ని పద్ధతులను అనుసరించాలి. చలికాలంలో కూడా మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయటం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు చలికాలంలో కూడా కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం. అయితే వారు ఉదయం చాలా త్వరగా వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోండి. ఉదయం పూట ఉష్ణోగ్రత తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తక్కువ ఉష్ణోగ్రతలో వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. డయాబెటిక్ పేషెంట్లు విపరీతమైన చలికాలంలో ఇంటి లోపల వ్యాయామం చేయాలని డాక్టర్ సూచించారు. మీకు డయాబెటిస్తో పాటు గుండె జబ్బులు లేదా మూత్రపిండాల వ్యాధి ఉంటే బయట వ్యాయామం చేయడాన్ని ఆపాలని పేర్కొన్నారు.